ముక్కోటి ఏకాదశి ఈ రోజున మన 33 కోట్ల దేవతలు అనేవాళ్ళు భూమి మీదకు వచ్చేటువంటి రోజండి. ఈ జనవరి 10వ తేదీ అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి అంటారండి. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి రోజండి. ఈరోజు శ్రీ మహావిష్ణువు 3 కోట్ల దేవతలతో కలిసి వైష్ణవాలయాల్లో కలిగిన ఉత్తర ద్వారం దగ్గర భక్తులకు దర్శనం అయితే ఇస్తారు. ఈ సమయంలో అంటే మనం తెల్లవారుజామున ఏ సమయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి, ఏ టైంలో పూజ చేసుకోవాలనేది తెలుసుకుందామండి. ఏ టైంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే విశేష ఫలితం కలుగుతుంది, ఏ టైంలో పూజ చేయాలి, ఎప్పుడు జాగరణ చేయాలి, ఎప్పుడు ఉపవాసం విధిగా పాటించే వాళ్ళు ఎప్పుడు ఉండాలి, ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఈ అన్నీ వచ్చే 24 ఏకాదశులు కూడా ఉపవాసం చేసినటువంటి ఫలితం అయితే కలుగుతుందని చెప్తారండి. అయితే ఇప్పుడు మనం ముక్కోటి ఏకాదశి ఈ తిథి ఎప్పుడు స్టార్ట్ అయిందని తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనేది మనకి 2025వ సంవత్సరం జనవరి 9 గురువారం ఉదయం 11:55 స్టార్ట్ అయ్యిందండి. అండ్ అది మళ్ళీ 2025 జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 9:45 వరకు అయితే ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి ఉదయం తిథి ప్రకారంగా మనం జనవరి 10వ తేదీన చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ఈ వైకుంఠ ఏకాదశిలో విశేషమైనది కదా. ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే 2025 జనవరి 10 శుక్రవారం రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 9:45 వరకు అయితే మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు. ఆ టైంలో అయితే చాలా విశేషంగా ఉంటుంది. బట్ ఏంటంటే రోజంతా కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోవచ్చు. మనకి ఏకాదశి తిథి 9:45 వరకు మాత్రమే ఉంది కాబట్టి ఈ టైంలో ఈ తెల్లవారుజామున 3 గంటల నుంచి 9:45 వరకు చేసుకుంటే ఏకాదశి తిథి ఉన్న టైంలో చేసుకుంటే ఇంకా మంచిదని చెప్పవచ్చండి. మనకి పూజ సమయం వచ్చేసి 2025 జనవరి 10వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4:06 నుంచి 8:24 వరకు అయితే ఉందని చెప్పవచ్చు. మళ్ళీ ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి, ద్వాదశి తిథులు ఎప్పుడు వచ్చాయి అంటే జనవరి 10 ఉదయం 9:46 నుంచి జనవరి 11వ తేదీ ఉదయం 7:52 వరకు అయితే మనకి ద్వాదశి గడియలు ఉన్నాయి. సో ఉపవాస విరమణ అనేది మనం 2025వ సంవత్సరం జనవరి 11వ తేదీ శనివారం ఉదయం 7:52 వరకు అయితే చేసుకోవచ్చండి. ఉపవాస విరమణ అనేది మనం ఉపవాసం ఎప్పుడు ఉండాలంటే 10వ తేదీన శుక్రవారం రోజున ఆ రోజంతా కూడా మనం ఉపవాసం అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆ జాగరణ కూడా మనం 10వ తేదీ శుక్రవారం రోజున రాత్రి ఉండాల్సి ఉంటుందండి. అండ్ ఇక అయితే మనము ముక్కోటి ఏకాదశి ఉదయం 3 గంటల నుంచి 8:20 వరకు ఈ సమయంలో మీరు ఎవరైతే ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తారో ఆ దీపం వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు వైపు వెలుగులు విరజిమ్మి ఆ వెలుగులో మీ పాపాలన్నీ తొలగిపోతాయి. తెలియక చేసిన పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూదిలాగా నశించి మీకు వైకుంఠ వాసం అయితే కలుగుతుందండి. ఇంతకు మించిన పుణ్యం అయితే మరొకటి ఉండదు. మరి ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామున మీరు 4:06 నుంచి ఉదయం 8:20 మధ్య మీరు ఎలా దీపాన్ని వెలిగించినట్లయితే మీకు దశ తిరిగిపోయి తిరుగులేని రాజయోగం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రోజంటే ఆ శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చేటువంటి ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారండి. ఈరోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని చెప్పి వైష్ణవాలయాలలో కలిగిన ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థనం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనం పైన 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరండి. అంతేకాదు ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైనటువంటి పవిత్రతను సంతరించుకునడం వలన దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి
పుర అనే రాక్షసుని సంహరించినటువంటి రోజు. ముర అనేటువంటి రాక్షసుని దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా ఆయన ఆ రాక్షసుడితో తలపడి ఇతన్ని సంహరించాలి అంటే ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గృహలోనికి ప్రవేశిస్తారు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు యుద్ధ నియమాలను మరచి ప్రయత్నించగా శ్రీ మహావిష్ణువు నుండి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పి చెప్తారు. దానికి ఆమె ఈరోజు ఉపవాసం ఉన్న పాపాలు పోగొట్టాలి అని చెప్పి చెబుతుంది. కాబట్టి ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నటువంటి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరం అయితే ఇచ్చారు. ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానాన్ని చేయాలి, లేక చెరువులో లేక బావి నీటిలో ఇంటిలో స్నానం అయితే చేయాలి. విధిగా ఉపవాసం చేయాలి. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండేటువంటి వారు దశమి నాటి రాత్రి కూడా భోజనం చేయకూడదండి. స్వల్పంగా ఆహారాన్ని స్వీకరించాలి. ఇక ఏకాదశి రోజున భోజనం చేయకుండా ఉండాలి. అదేవిధంగా ఆ రోజు రాత్రి జాగరణ చేయాలి. మరునాడు ఉదయం ద్వాదశి గడియలు దాటిపోకముందే పారణ చేయాలి. అంటే ఒక్క అతిథికి భోజనం పెట్టి మీరు తినాలి. ఈరోజు చేసేటువంటి దానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. మీ స్తోమతను బట్టి ఏదైనా దానం చేయవచ్చు. సంవత్సరంలో 24 ఏకాదశుల్లో ఉపవాసం చేయలేనటువంటి వారు ఈ ఒక్కరోజు ఉపవాసాన్ని గనక ఉన్నట్లయితే మిగిలిన అన్ని ఏకాదశిలో ఉపవాసం చేసిన ఫలితం కలుగుతుందని చెప్పి విష్ణు పురాణం అయితే చెబుతుంది. ఈరోజు ఉత్తరద్వారం నుంచి స్వామిని దర్శించినట్లయితే వారికి యమునితో పని ఉండదు. వారు విష్ణు లోకాన్ని పొందుతారు. అలాంటి వారికి నరక బాధలు అనేవి ఉండవు. వీరి కోసం యమభటులు రారు. వైకుంఠ ఏకాదశి రోజున ముర అనేటువంటి రాక్షసుడు బియ్యంలో దాక్కుని ఉంటాడు. కాబట్టి అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని కూడా ఈరోజు స్వీకరించకూడదు అని చెప్పడం జరుగుతుంది. ఈ ఏకాదశి రోజున బియ్యానికి సంబంధించిన ఆహారం కాకుండా తులసి తీర్థంతో తేనె నీటితోనూ లేకపోతే పళ్ళు పండ్ల రసాలు పచ్చిపాలు తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహారం స్వల్పంగా తీసుకోవచ్చండి. ఇక రాత్రి జాగరణ అనేది చెయ్యాలి. భగవంతుని భజనలతో ఆ స్వామికి దగ్గరగా ఉండాలి. లేక ప్రవచనాలు వినడం చేస్తూ జాగరణ అనేది చెయ్యాలి. అంటే మొత్తంగా దశమి నాటి రాత్రి భోజనం చేయకూడదు. ఏకాదశి రోజు మొత్తం ఆహారాన్ని తినకూడదు. రాత్రి జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజు ఉదయం అన్నం తినాలి. ఈ విధంగా అన్నం తిన్న తర్వాత ద్వాదశి రోజున నిద్రపోకూడదు. అలా ఆ ఒక్కరోజు ద్వాదశి ఘడియలు పోయేదాకా నిద్రపోకూడదండి. అలా ద్వాదశి రోజు రాత్రి మాత్రం పలహారాన్ని స్వీకరించాలి. భోజనం అనేది చేయకూడదు. స్వామి ఈరోజు వైకుంఠ ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చినప్పుడు 3 కోట్ల దేవతలు అక్కడకు వచ్చారంట. సో ఆయన్ని మొట్టమొదటిగా దర్శించడానికి 3 కోట్ల దేవతల మంది ఒక్కసారే వచ్చారంట. అలా స్వామి దర్శనం ఇవ్వగానే 1 కోటి దేవతలు కూడా స్వామి వారిపై పువ్వులను చల్లారంట. దానికి శ్రీ మహావిష్ణువుల వారు ఎంతగానో సంతోషించి ఈ 3 కోట్ల దేవతల పేర్లను కలిసి వచ్చే విధంగా ఈ ఏకాదశికి త్రికోటి ఏకాదశి అని స్వామివారు పేర్లు పెట్టారంట. ఈ త్రికోటి ఏకాదశి అనేది నేడు 3కోటి ఏకాదశిగా మారింది. ఈ 3కోటి ఏకాదశి రోజుని హాలాహలం అమృతం 2 పుట్టాయని చెప్పడం కూడా జరుగుతుంది. ఈరోజు హాలాహలం పుట్టగానే ఆ మహాశివుడు హాలాహలాన్ని మింగి ఈ లోకాన్ని కాపాడారు. అలాంటి అద్భుతమైనటువంటి రోజు ఈ 3కోటి ఏకాదశి. సంవత్సరం మొత్తం చేయలేనటువంటి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా దేవాలయ దర్శనాన్ని చేసుకోవడం, దీపం వెలిగించుకోవడం, చిన్నదైన దానం చేయడం, ఉపవాసం చేయడం. ఉపవాసాలు మన ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచివి. తేలికపాటి ఆహారం స్వీకరించుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఇక ఈరోజు చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, ఆరోగ్యం సహకరించలేనటువంటి వాళ్ళు ఉపవాసం చెయ్యకపోయినా పర్లేదు. వీరు పూజ, దేవాలయ దర్శనం, పురాణ శ్రవణం, దానం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు శ్రీ మహావిష్ణు నామాన్ని కానీ ఆ మహాశివుని నామాన్ని కానీ జపించుకుంటూ ఉన్నట్లయితే చాలా మంచిది. మనం పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు అనేటువంటి 11 ఇంద్రియాల ద్వారా మనం పాపాలు చేస్తాం. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే
ఆ 11 స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుడికి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలుగుతుంది. అందుకే ప్రతి మానవుడు ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించాలి. ఆ విధంగా చేస్తే జన్మ ధన్యమవుతుంది. ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 గంటల 23 నిమిషాల వరకు ఎవరైతే ఇలా దీపం వెలిగిస్తారో చాలా విశేష ఫలితం కలుగుతుందండి. ముఖ్యంగా స్వామివారి పటం ముందు తులసి ఆకులను సమర్పించాలి, పువ్వులను సమర్పించాలి. తర్వాత ఈ సమయంలో చెట్టు మొదలు తాకకుండా 2 రావి ఆకులను స్వీకరించాలి, లేక ముందు రోజు స్వీకరించుకుని తెచ్చుకుంటే చాలా మంచిదండి. 2 రావి ఆకుల పైన గంధపు బొట్లు పెట్టి దానిపైన కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ విధంగా 2 ఆకుల మీద పెట్టి 2 మట్టి ప్రమిదలు ఉంటే మట్టి ప్రమిదలు, విత్తడి ప్రమిదలు అయితే అవి పెట్టి 5 ఒత్తులు విడివిడిగా దీపాలు వేయాలి. అంటే మొత్తం 2 దీపాలలో కలిపి 10 ఒత్తులు అయితే వెలిగించాలి. ఇలా 2 దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత 2 దీపాలకు గంధం మీద పసుపు బొట్లు మరియు కుంకుమ బొట్లు 5 చోట్ల పెట్టాలి. ఆ తర్వాత దీపానికి అక్షింతలు అనేవి సమర్పించుకోవాలి. తర్వాత దీపానికి పుష్పాలు సమర్పించుకొని దీపపు పూజ చేసుకోవాలి, దీపానికి నమస్కరించుకోవాలి. ఈ విధంగా పుష్పాలను సమర్పించేటువంటి సమయంలో అష్టాక్షరీ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. అంటే ఓం నమో నారాయణాయ అని చెప్పి 11 సార్లు భక్తి శ్రద్ధలతో జపించి పుష్పాలను లక్ష్మికి సమర్పించాలి. తర్వాత మీ మనసులోని కోరిక చెప్పుకోవాలండి. ఇలా ఈ సమయంలో ఎవరైతే దీపారాధన చేసుకుంటారో మీ ఇంట్లో అలాంటి వారు ఎలాంటి పాపాలైనా సరే అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తుంది. వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. ఎంతటి పేదవారైనా అపర కుబేరులుగా మారుతారు. ఈ దీపపు వెలుగులు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వైకుంఠాన్ని తాకుతాయి. భోగభాగ్యాలు సిరి సంపదలు కలిగేలాగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దీవిస్తారు. ఇంట్లో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, గొడవలు, మానసిక ప్రశాంతత లేనివారు, ఉద్యోగం రానివారు, పెళ్ళి ఆలస్యం అయ్యేటువంటి వాళ్ళు ఇలా ఈ సమయంలో దీపారాధన చేసినట్లయితే వారి యొక్క ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి. ఇలా దీపం వెలిగించి మీ మనసులోని ఏ కోరిక కోరినా అది తప్పక నెరవేరుతుందండి. విన్నంతనే పాపాలు పట్టయపంచలు చేసేటువంటి ఈ పురాణ కథను కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలి అనేది ఈ కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై పర్ణయ కాలమైనటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకుపై తేలియాడుతూ ఉంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుంచి బ్రహ్మదేవుణ్ణి పుట్టించారు. ఆ బ్రహ్మదేవునికి సమస్త వేదాన్ని అందించారు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించు అని చెప్పడం జరుగుతుంది. ఇక సృష్టి కార్యం ప్రారంభించాక బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మరచిపోతాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నుంచి మధుకైటవులు అనేటువంటి 2 రాక్షసులు ఆవిర్భవిస్తారు. సాక్షాత్తు విష్ణువు నుంచి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేష శక్తులు అయితే కలుగుతాయి. ఈ మధుకైటవులు బ్రహ్మదేవుణ్ణి హింసించడం మొదలు పెడతారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి చాలా సంవత్సరాలు యుద్ధం చేసి విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారో అని తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అప్పుడు అహంకారం తొలగిపోయి శ్రీ మహావిష్ణువును శరణు వేడతారు. దానికి శ్రీ మహావిష్ణువుల వారు ఈ విధంగా అంటారు, బ్రహ్మదేవా, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా, అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధుకైటవులు అని చెప్తారు. దానితో శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అంటారు, మీరు నా నుంచి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వాన్ని వదిలి ఏ వరం కావాలో కోరుకోమన్నప్పుడు మధుకైటవులు నీవు మాకు వరం ఇవ్వటం ఏమిటి, మేమే నీకు వరణమిస్తాము, కోరుకో అంటారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువుల వారు అయితే నేను కోరుకుంటున్నా మీరు నా చేతితో చనిపోండి అని. అయితే దానికి మధుకైటవులు ఈ విధంగా అంటారు, సరే మేం నీ చేతిలో మరణిస్తాము, కానీ మాతో ద్వంద్వ యుద్ధం నువ్వు చేయాలి అంటారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించి అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం అయితే జరుగుతుంది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతగా ఆనందాన్ని పొందారు. అప్పుడు మధుకైటవులకు మరొక ఆలోచన అయితే కలుగుతుంది, శరీరాన్ని తాకితేనే ఇంతటి ఆనందంగా ఉందే, మరి వైకుంఠంలో ఉంటే కావలసింది ఏముంది మనకి అనుకుంటారు. శ్రీ మహావిష్ణువు
దీపముతో మాకు ఒకే ఒక్క వరం కావాలి. మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకువెళ్ళండి స్వామి. ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని మాకు ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువుల వారు ఇలా కోరుకుంటారు, వీరు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకువెళ్ళడం న్యాయమా, లోకాలకు ఇబ్బందిగా మారుతుందని చెప్పి ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించారు. ఆ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్న మధుకైటవులు ఆ శ్రీ మహావిష్ణువులు ఐక్యమైపోతారు. మధుకైటవులు విష్ణుమూర్తిలో లీనమవుతూ మరొక్క వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి మమ్మల్ని స్మరిస్తూ నిన్ను దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించమని చెప్పి కోరతారు. ఇక ముక్కోటి ఏకాదశి రోజున దేవతలు కూడా ఆ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందారు. అప్పటి నుంచి ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున అంటే ముక్కోటి ఏకాదశి రోజున ఇలా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఈ విధంగా ఇదండి ముక్కోటి ఏకాదశి రోజున మనం ఎప్పుడు ఏ టైంలో దీపం వెలిగిస్తే కటిక పేదరికా నుంచి తొలగిపోతుంది, అండ్ అలాగే వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి అనేటువంటివి వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో